నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ల వ్యక్తిగత సాన్నిహిత్యం రెండు దేశాల బలమైన బాంధవ్యానికి దారితీసింది. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ గెలిచిన నేపథ్యంలో భారత అమెరికా సంబంధాలపై అనేక సందేహాలు నెలకొన్నాయి. తీవ్రవాదం, వాతావరణ మార్పు, ప్రపంచ ఆరోగ్యం, అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్తో కలిసి పనిచేస్తానని జో బైడెన్ ఇప్పటికే స్పష్టం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పనిచేసేందుకు తాను ఎదురు చూస్తున్నానని అన్నారు. మరోవైపు భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. జో బైడెన్ మంత్రివర్గంలో ఇద్దరు భారతీయ అమెరికలు కూడా చోటు దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత అమెరికా సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ అంశానికి సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఆన్లైన్ ద్వారా ఈ చర్చలో పాల్గొంటున్న నిపుణులు కేసీ రెడ్డి గారు, ఐక్యరాజ్య సమితి మాజీ భద్రతా సలహాదారులు, ఐపీఎస్ మాజీ ఉన్నతాధికారి; భరణి కుమార్ అరోల్ గారు, హైసియా అధ్యక్షులు, ఐటీ రంగ నిపుణులు; డాక్టర్ కనిగంటి రమేష్ బాబు గారు, విదేశీ సంబంధాల నిపుణులు, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్. కేసీ రెడ్డి గారు, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ గెలిచిన నేపథ్యంలో భారత అమెరికా సంబంధాలపై చాలా సందేహాలు నెలకొన్నాయి. మరి ప్రస్తుత పరిస్థితుల్లో భారత అమెరికా దేశాల మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది? అమెరికా ఎలక్షన్లు చూసుకుంటే బైడెన్ విజయాన్ని, ట్రంప్ ఓటమిని స్పష్టంగా తెలియజేశారు. బైడెన్ పదవి తీసుకుంటే అమెరికాకున్న గత వైభవాన్ని మళ్ళీ ప్రపంచ వేదిక మీదకి తీసుకురాగలడనే భావన ఒకటి వచ్చి వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. కానీ ఇండియాలో చాలామందికి ఒక రకమైన అనుమానం, ఆందోళనలు వచ్చినాయి. అంటే ఇంతకుముందు ఉన్న ట్రంప్కి మోడీకి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాలు లాగా మోడీకి బైడెన్కి మధ్యన ఉంటాయా? ఇప్పటికైతే లేవు. అందువల్ల ఇండియా అమెరికా మీద వాళ్ళ సంబంధాల మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది? ఇంతకుముందులాగే ఇండియా అమెరికా మధ్య సంబంధాలు అలానే ఉంటాయా, లేకపోతే మార్పులు వస్తాయనే ఆందోళన వచ్చింది. దానికి ప్రధాన కారణాలు చెప్పాలంటే, బైడెన్ ఇంతకుముందు ఒకసారి పాకిస్తాన్ వెళ్ళాడు 2009లో. ఆయన ఒక అంతర్జాతీయ కమిటీ అమెరికా తరపుని వెళ్తే అప్పుడున్న ప్రెసిడెంట్ ఆయనకి ఒక బిరుదునిచ్చి సత్కరించారు. దానివల్ల డెమోక్రాట్స్ అందరూ కూడా పాకిస్తాన్ కొంచెం సాఫ్ట్ కార్నర్ చూపిస్తారు అనే అనుమానం ఒకటి ఉంది. ఇండియాకు ఒక బలమైన కారణం ఒకటి ఉంది. అదేమిటంటే చైనా మీద ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన భావం పెరిగింది అన్ని దేశాల్లో కూడా. ఇంకేదంటే చైనా ఏకపక్షంగా వ్యవహరించడం, చైనా ఇరుగు పొరుగు దేశాల సరిహద్దు వివాదాల్లో చిక్కుకోవడం, ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే చైనాకి ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. అది మంచి పరిణామం ఇండియాకి. యుఎస్ చైనా రిలేషన్స్ కూడా చూసుకుంటే గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చూస్తే అమెరికా వాళ్ళు, చైనా వాళ్ళు మా మీద ఎస్పినాజ్ అంటే గూఢచార వ్యవస్థం చేస్తున్నారు, సైబర్ అటాక్స్ చేస్తున్నారు, మా పారిశ్రామిక ఫార్ములాస్ని అవిని దొంగిలిస్తున్నారు, మా ట్రేడ్ సీక్రెట్స్ని అన్నీ దొంగతనంగా తీసుకుపోతున్నారు. ఇంకా రీసెంట్గా చూసుకుంటే COVID-19 కూడా ఒక రకమైన ఆరోపణ ఉంది. ఇలానే ఈ అమెరికా చైనా మధ్య సంబంధాలు చూస్తే గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా క్షీణిస్తూనే ఉన్నాయి, కానీ అవి మెరుగవ్వలేదు. పైగా చైనా ప్రాబల్యం సౌత్ ఈస్ట్ ఏషియాలో కొంచెం జబర్దస్తిగా చేసినట్టే ఉన్న వల్లనే బైడెన్ కూడా ఒక నమ్మకమైన మిత్రుడు, ఒక పటిష్టమైన మిత్రుడు ఈ సౌత్ ఏషియాలో కావాలి. దానివల్ల బైడెన్ వ్యవహార శైలి పూర్తిగా ఇండియాకి మద్దతిచ్చే ప్రతిపాదనలు తప్ప వ్యతిరేకంగా చేసి పదులు ఏమి ఉండవు. పైగా ఇప్పుడు బైడెన్ ఎలక్షన్ ముందు చాలా మందికి ప్రకటనలు చేశాడు. దానిలో ముఖ్యమైన ప్రకటనలు చూసుకుంటే, ఒకటి క్లైమేట్ చేంజ్ అకార్డులో ట్రంప్ ఏదైతే నిర్ణయాలు తీసుకున్నావో వాటిలో లోపాలు ఉన్నాయని, అలాగే ఇరాన్ అణు పరిణామాల్లో వాటిలో ఒడంబడికల్లో కొన్ని అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించిందని, వీటిలో ఉన్న లోపాలన్నీ మళ్ళీ ఒకసారి పూర్తిగా పరీక్షించి దీనిలో లోపాలను సరిచేస్తా అని చెప్పి బైడెన్ చెప్పాడు.
ఈ రెండు ప్రధాన అంశాల్లో కూడా చూసుకుంటే భారత్కి అదే ఇండియాకు చెప్పాలంటే ఒక రకంగా అనుకూలంగానే ఉంటాయని చెప్పొచ్చు. ఇరాన్ మీద ఆర్థిక ఆంక్షలు తీసినప్పుడు ఇండియాకి ఇరాన్ ఆయిల్ని కొనుక్కునే అవకాశం ఒకటి ఉంటుంది. భరణి కుమార్ గారు, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయాన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఏ విధంగా పరిశీలిస్తున్నాయి? ముఖ్యంగా జో బైడెన్ వల్ల భారత్కు ఎలాంటి ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జో బైడెన్ గారికి కమలా హ్యారిస్ గారికి హార్టీ కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నామండి. ఎందుకంటే ఈ ఒక చేంజ్ అనేది వచ్చి ఐటీ ఇండస్ట్రీ కాకుండా చాలా దేశాల్లో అన్ని లాట్ ఆఫ్ పీపుల్ యాంటిసిపేట్ చేసిన చేంజ్ అన్నమాట. ఈ చేంజ్ అనేది వచ్చి చాలా ముఖ్యమైన వెరీ హిస్టారికల్ చేంజ్ ఐ వుడ్ సే. ఎందుకంటే మన ట్రంప్ గారు వచ్చి ఈజ్ మోర్ ఆఫ్ అ బిజినెస్ మ్యాన్ అండి. బిజినెస్ మ్యాన్ గెటింగ్ టు ద పాలిటిక్స్కి వచ్చి దాని తర్వాత తను తీసుకున్న నిర్ణయాలంతా ఒక ర్యాపిడ్గా ఉండేది మాట. అంటే ఎనీథింగ్ ఒక సడన్ గా తీసుకుంటారు నిర్ణయాలు. సో ఇది వచ్చి ఒక డిప్లొమాసీ, పొలిటికల్ డిప్లొమాసీ అంటారు, లేకపోతే బయలేటరల్ రిలేషన్షిప్స్ ఎట్లా అఫెక్ట్ అవుతుంది ఆలోచన లేకుండా తీసుకునే డెసిషన్స్. ఇప్పుడు జో బైడెన్ గారు వచ్చి చాలా సీజన్డ్ పొలిటీషియన్. అంటే ఆయన వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, చాలా ఏండ్లు అమెరికన్ పాలిటిక్స్ లో ఉన్నారు. ఈజ్ అ వెరీ నైస్ జెంటిల్మెన్ ఆల్సో, కొంచెం వెరీ సీజన్డ్ కైండ్ ఆఫ్ అ పర్సన్. అట్లా ఉన్నప్పుడు ఆయన ఒక విన్ అన్నమాట ఈరోజు అలాంగ్ విత్ సెనేటర్ కమలా హ్యారిస్. ఇది వచ్చి ఒక హిస్టారికల్ విన్. ఎందుకంటే వీళ్ళు తీసుకోపోయే నిర్ణయాలు ఇట్ విల్ డెఫినెట్లీ బి ఒక బయలేటరల్ రిలేషన్షిప్ ఇంప్రూవ్ అయ్యేదానికి చూస్తారనమాట. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయం చూసారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఇండస్ట్రీ రిలేటెడ్ గా H1B వీసాస్ ఈ ఒక దాదాపు లాస్ట్ 1 year లో ఆయన తీసుకున్న ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్ కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అంటారు కదండి, అవి కొత్త బిల్స్ ఇంట్రొడ్యూస్ చేయడం కానివ్వండి, ఇదంతా మంచి ఒక ఇట్ వాస్ నాట్ ఇన్ ద గుడ్ స్పిరిట్ ఆఫ్ ది బయలేటరల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్, పర్టికులర్లీ ఐటీ ఇండస్ట్రీ గురించి చెప్తున్నాను. సో ఇలాంటిది వచ్చి ఏమవుతుందంటే మన ఐటీ ఇండస్ట్రీ మీద అమెరికన్ ఎకానమీ చాలా డిపెండ్ అయి ఉందండి. అంటే మన ఎకానమీ వాళ్ళు డిమాండ్స్ పెట్టి మాత్రం కాదు, వాళ్ళ ఎకానమీ కూడా మన బిజినెస్ మీద చాలా డిమాండ్ ఐటీ సర్వీసెస్ మీద. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీస్ అంటున్నాం. ఈ డిజిటల్ టెక్నాలజీస్ అండి, నేను జస్ట్ ఒక ఐడియా చెప్తున్నాను మీకు. వరల్డ్ 2020 డిమాండ్ చూసారంటే $350 billion డిజిటల్ టెక్నాలజీస్ అబ్జార్ప్షన్ అంటారు అనమాట. ఏంటంటే కంపెనీస్ వచ్చి దే విల్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ డిజిటల్ టెక్నాలజీస్. అదంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తారు, బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, ఇట్లాంటి డిఫరెంట్ న్యూ టెక్నాలజీస్ వచ్చాయి కదండి, బిగ్ డేటా, ఇవంతా డిజిటల్ టెక్నాలజీస్ అంటారు. ఎందుకు ఈ ఆర్గనైజేషన్స్ అమెరికాలో కానీ ఏ ఒక ప్రపంచంలో ఏ దేశం కానీ ఎందుకు అది ఇంప్లిమెంట్ చేయాలంటే కాంపిటేటివ్ అడ్వాంటేజ్ వస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రాసెసెస్ మాన్యువల్ ప్రాసెసెస్ నుంచి దే ఆర్ కన్వర్టింగ్ ఎవ్రీథింగ్ డిజిటల్. అట్లా చేసినప్పుడు ఈ మన సర్వీసెస్ చాలా ముఖ్యం వాళ్ళకి. ఇలాంటి పరిస్థితుల్లో 2027 అంటే దాదాపు 7 సంవత్సరాల్లో $350 billion మార్కెట్ సైజు, దాదాపు $1.3 trillion, ఆల్మోస్ట్ ఒక 4 times పెరుగుతుంది అనమాట. అంటే జస్ట్ అబౌట్ ఇన్ 4-5 years, 5-6 years. సో ఇట్లాంటి ఒక హ్యూజ్ డిమాండ్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ ఒక రిసోర్సెస్ లేదండి. ఆ ఒక డిమాండ్ ని మీట్ చేసే ఒక రిసోర్సెస్ కెపాసిటీ లేదు. కేపబిలిటీ ఉండొచ్చు కానీ కెపాసిటీ లేదు వాళ్ళకి. సో ఇండియా అనే ఒక దేశం ఖచ్చితంగా వాళ్ళతో పని చేయాల్సిన ఒక అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా ఇంపార్టెంట్. అంటే ఈ డిజిటల్ టెక్నాలజీస్ చేయాలంటే మనం అవుట్ సోర్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపొనెంట్. రెండోది ఇమిగ్రేషన్, నాన్ ఇమిగ్రేషన్ వీసాస్, H1 కానివ్వండి, L1 కానివ్వండి, ఇలాంటి అంశాల్లో వాళ్ళు చాలా ఫోకస్ చేయాలి, లిబరల్ ఉండాలి. బట్ మన ట్రంప్ గారు చేసినదల్లా ఇట్ వాస్ వెరీ ప్రొటెక్టివ్ కైండ్ ఆఫ్ ఇది పాలసీస్. అంటే గ్లోబలైజేషన్ ఉండే ఒక పాలసీని ఆయన లోకలైజేషన్ ఆర్ నేషనలైజేషన్ లాగా తీసుకొచ్చాడు. అంటే హి వాస్ ట్రైయింగ్ టు సే దట్ మేక్ అమెరికా గ్రేట్ అండ్ అగైన్ అని చెప్పి ఆ ఓటర్స్ ని పోలరైజ్ చేయడం కోసం అట్లాంటి ఒక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇట్ ఇస్ నాట్ ఇన్ ద గుడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ నాట్ ఓన్లీ ది వరల్డ్, అమెరికాకే మంచి ఒక ఇది కాదండి, సపోర్టివ్ డెసిషన్ కాదు. సో అందుకని ఈ యొక్క మార్పు అనేది ఖచ్చితంగా మేము ఎదురు చూసేది ఐటీ ఇండస్ట్రీ కాకుండా
ఇండియా అండ్ యుఎస్ బయలేటరల్ ట్రేడ్ సంబంధంగా, ఈవెన్ ఎడ్యుకేషన్ విధంగా కానివ్వండి, బిజినెస్ విధంగా కానివ్వండి, ఈవెన్ డిఫెన్స్ రిలేటెడ్ ప్రొక్యూర్మెంట్ అవి కానివ్వండి, అన్ని విధాల్లో ఖచ్చితంగా ఒక మార్పు వస్తుంది, మంచి మార్పు ఉంటుంది. డాక్టర్ రమేష్ బాబు గారు, భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధమని జో బైడెన్ పేర్కొన్నారు. బైడెన్ మంత్రివర్గంలో ఇద్దరు భారతీయ అమెరికన్లు కూడా చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. భారత్ పట్ల బైడెన్ వైఖరి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? జో బైడెన్ గారికి ఇంకొక ఆపర్చునిటీ లేదు, ఇంకొక అవకాశం లేదు. ఇండియాతో కలిసి పనిచేస్తేనే వాళ్ళకి, అంటే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము, ప్రపంచంలో అతి పురాతన ప్రజాస్వామ్య దేశము అదే భారతదేశము, అమెరికా. మరి ఈ రెండు దేశాలకు సంబంధించి ముఖ్యంగా రాజకీయంగా వాల్యూస్ చూసుకున్నప్పుడు, రాజకీయ విలువలు, సాంఘిక విలువలు చూసుకున్నప్పుడు ప్రజాస్వామ్యము, మానవ హక్కుల రక్షణ, ఉన్నత పీఠం స్త్రీలకు ఇవ్వటము, అంటే మహిళలకు సంబంధించిన అవకాశాలు, వాటి మీద ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకపోవటము, మరి ముఖ్యంగా చూసుకున్నప్పుడు లా, అంటే ముఖ్యంగా ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది, ఇవన్నీ మనకి పొలిటికల్ వాల్యూస్ మీద ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది. అంటే రెండు ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచంలో జరుగుతున్న కమ్యూనిజానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా చైనాకు వ్యతిరేకంగా ఒక పెద్ద గోడను కట్టాల్సిన అవసరం ఉంది. అది జో బైడెన్ గారు, ప్రధానమంత్రి మోదీ గారు కంప్లీట్ గా 360 డిగ్రీ యాంగిల్లో, అంటే అన్ని రకాలుగా ఆల్ రౌండ్ డెవలప్మెంట్, భారతదేశానికి అమెరికాకి మధ్య చక్కటి వ్యాపార, వర్తక, వాణిజ్య, సాంస్కృతిక, విద్యాపరమైన, ఉపాధిపరమైన అన్ని రకాలను స్పృశిస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నా యొక్క నిర్వచనం ఏంటంటే COVID-19 కి COVID-19 చైనీస్ ఆర్కెస్ట్రేటెడ్ వెనమస్ ఇంపీరియల్ డిజైన్ ఇన్ 2019. మన పొలిటికల్ స్పేస్ ని, మన సైబర్ స్పేస్ ని, మన ఫిజికల్ స్పేస్ ని, మన మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ ని, మన సర్వీస్ సెక్టర్ స్పేస్ ని, 5 స్పేసెస్ ని, పంచభూతాల్ని చైనా ఆక్రమించడానికి ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్ అనే 3 విధానాలని ఉపయోగిస్తుంది. మానవ హక్కులు, పౌరసత్వ సవరణ చట్టం, అలాగే ఎన్ఆర్సీ వంటి కీలక అంశాలపై బైడెన్, కమలా హ్యారిస్ గతంలో భారత్పై విమర్శలు చేశారు. మరి ఆ ప్రభావం భారత, అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? సార్, అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ఆ దేశ ప్రయోజనాలే శాశ్వతంగా ఉంటాయి. సో జో బైడెన్, కమలా హ్యారిస్ గారు ఎలక్షన్ ముందల వాళ్ళు మాట్లాడిన మాటలు ఇప్పుడు ఎలక్షన్లోకి రాగానే, ఎలక్షన్లో ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత వాస్తవ పరిస్థితులను ఆధారంగా చేసుకుని, వాళ్ళ జాతి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఏ దేశంతోనైనా చిలిమి చేస్తారు. కాబట్టి ముఖ్యంగా భారతదేశానికి సంబంధించినంత వరకు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశాన్ని దూరంగా ఉంచుకోవడానికి వాళ్ళ సాహసము చెయ్యరు, ఆ తప్పిదం చేయరాళ్ళు. సో ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారితో వాళ్ళు కలిసి వీటన్నిటి మీద చర్చలు జరుపుతారు. ఒక మోడరేట్ స్టాండ్స్ తీసుకుంటారు తప్పనిసరిగా. ఎందుకంటే ముఖ్యంగా ఈ COVID-19 మూలన వాళ్ళ ఎకానమీ చాలా చాలా అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అమెరికావి. సో ఎక్కువ ఎంగేజ్మెంట్, ట్రేడ్, కామర్స్, బిజినెస్, ఐటీ రంగము, ఉపాధి రంగము, సైన్స్, టెక్నాలజీ, వీటన్నిటి మీద ఒక 360 డిగ్రీ యాంగిల్ అగైన్ బ్యాక్ టు, అంటే బరాక్ ఒబామా గారు విడిచిపెట్టిన క్లైమేట్ చేంజ్ కానీ, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ కానీ, మిగతా వాటన్నిటి మీద సంబంధించిన ఎట్లయితే ఉన్నాయో దానికన్నా తీవ్రతరం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు ఇందాక ప్రస్తావించినట్టు డాక్టర్ వివేక్ మూర్తి గారు, ప్రొఫెసర్ అరుణ్ మజుందార్ గారు, వీళ్ళిద్దరు ఇండియన్ నేమ్స్ వినపడుతున్నాయి. కమలా హ్యారిస్ గారు తప్పనిసరిగా భారత సంతతికి చెందిన వారు. ఇంకా చాలా మంది మన భారత సంతతికి చెందిన వాళ్ళు, అరుణ మిల్లర్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి. వాళ్ళందరితో కలిసి వీళ్ళు తప్పనిసరిగా చేస్తారు. ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటేనండి, డెమోక్రాట్స్ యొక్క సోషల్ బేస్ ఏంటంటే, అమెరికా యొక్క 3 మూల స్తంభాలు ఏంటి? లైఫ్, లిబర్టీ, పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. ఈ 3 రాజకీయ విలువలు అమెరికాకు సంబంధించి. వాటిని మళ్ళీ తిరిగి పునరుద్ధరించడానికి డెమోక్రాట్స్ వాళ్ళ సోషల్ బేస్ అయిన మైనారిటీస్, ఆఫ్రో అమెరికన్స్, లాటినోస్, హిస్పానిక్స్, all these ethnic groups that are living in the United States of America, వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపి అమెరికా యొక్క అమెరికన్ డ్రీమ్ ని వాళ్ళు ఓపెన్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. రెడ్డి గారు, తీవ్రవాదం, వాతావరణ మార్పులు, అలాగే ప్రపంచ ఆరోగ్యం, అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్తో కలిసి పనిచేస్తారని బైడెన్ స్పష్టంగా చెప్తున్నారు. అయితే భారత్కు బైడెన్ ఎంతవరకు భవిష్యత్తులో సహకరించే అవకాశం ఉంది? ఆయన చేసిన అనౌన్స్మెంట్స్ ఏమిటి ఎలక్షనీరింగ్ ముందు, ఎలక్షన్ తర్వాతనే? ఒకటి, క్లైమేట్ చేంజ్ అకార్డు తీసుకుంటే ఆయన చెప్పింది, ట్రంప్ ఏ నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలలో ఏ తప్పిదాలు ఉన్నాయో అన్ని సవరణ చేసి మళ్ళీ ఆ అకార్డులో జాయిన్ అవుతామని చెప్పారు. దానివల్ల మన ప్రైమ్ మినిస్టరు అలాగే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ కలిసి ఒక ప్రపోజ్ చేశారు ఇంతకుముందు, ఇంటర్నేషనల్ సోలార్ కమిటీని.
దానిలో సోలార్ ఎనర్జీని డెవలపింగ్ కంట్రీస్ కూడా అందజేయడం దాని ముఖ్యోద్దేశం. దానిలో అమెరికా జాయిన్ అవ్వడం వల్ల ఆ సోలార్ ఎనర్జీ ఆ టెక్నిక్స్ అన్నీ, ఆ టెక్నాలజీ అంతా కూడా ట్రాన్స్ఫర్ అవుద్ది. అదొకటి. గ్లోబల్ టెర్రరిజం మీద, అంటే అంతర్జాతీయ ఉగ్రవాదం మీద కానీ, ట్రాన్స్బోర్డర్ టెర్రరిజం మీద కానీ చాలా ఖచ్చితంగా ఉంది బైడెన్ది. ముందుండి కూడా యాజ్ ఎ సెనేటర్, తర్వాత వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఇన్సర్జెన్సీ ప్లస్ అనే ఒక స్ట్రాటజీ ఒకటి పెట్టాడు ఆయన. దాని ప్రకారం ఏదైనా అంతర్జాతీయ ఉగ్రవాద గ్రూపులు ఏమైనా ఉంటే, అల్ఖైదా అవ్వచ్చు, ఇస్లామిక్ స్టేట్ అవ్వచ్చు, అలానే లష్కర్ ఏ తైబా, ఇటువంటివన్నీ కూడా ఇంకొక ఇతర దేశాల నుంచి కార్యకలాపాలు చేసినప్పుడు అమెరికా సైన్యాన్ని పెద్ద ఎత్తున పంపకుండా అమెరికా స్పెషల్ ఫోర్సెస్ని చిన్న చిన్న గ్రూపుల్లో పంపించి ఎయిర్ అటాక్స్ చేయించి వాళ్ళని ఎలాగ కంట్రోల్ చేయాలి, వాళ్ళ కార్యకలాపాలను ఎలాగ అరికట్టాలి అన్న దాని మీద ఒక స్ట్రాటజీ పెట్టాడు ఆయన. అది ఇప్పుడు ఆయన ఒకసారి పదవి తీసుకున్నప్పుడు పూర్తిగా అమల్లోకి తీసుకొస్తాడు. పైగా ఎలక్షన్ ముందు చూస్తే అంతర్జాతీయ ఉగ్రవాదానికి సంబంధించింది కానీ, లేకపోతే వాతావరణ మార్పుల ఒడంబడికల్లో కానీ, ఇరాన్ అణు ఒడంబడికల్లో కానీ, వీటిలన్నిటిలో కూడా భారతదేశానికి అమెరికా అన్ని విధాలా సహాయపడుతుంది, భారతదేశంతో కలిసి పనిచేస్తుంది. గత సంబంధాలను పక్కన పెట్టినట్లయితే మారిన అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ అలాగే చైనాలతో బైడెన్ ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించే పరిస్థితి కనిపిస్తోంది? బైడెన్ చైనాకి సపోర్ట్ చేసే అవకాశాలు లేవు. పాకిస్తాన్తో ఒకవేళ సాఫ్ట్ కార్నర్ ఉంటే ఉండొచ్చు కొంత, ఇంతకుముందు చారిత్రాత్మక ఘట్టాలను బట్టి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రాన్స్ బోర్డర్ టెర్రరిజంను ఆయన ఎంకరేజ్ చేయరు, దాన్ని పూర్తిగా ఖండిస్తారు. దానికి ఇండియా చేసే ప్రక్రియలన్నీ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది ఎక్కువ. సమ్మిట్ ఫర్ డెమోక్రసీ అని ఒకటి చేస్తానని చెప్పాడు. దానిలో ఏం చేస్తారంటే ప్రజాస్వామిక దేశాలన్నింటినీ కూడా పిలిచి ఆ సమ్మిట్కి ప్రజాస్వామిక దేశాలను ఎలాగ రక్షించాలి వాళ్ళ బారి నుంచి అన్న ఉద్దేశంలో ప్రక్రియ చేపడతామని చెప్పాడు ఆయన. అలానే ఇంకొకటి, చైనా చేసింది సైబర్ అటాక్స్ సైబర్ ఫీల్డ్లో ఎక్కువ. ఆయన ఏం చేశారంటే సమ్మిట్ ఫర్ టెక్నాలజీ కంపెనీస్ అని ఒకటి పెడతా అని చెప్పాడు. దానిలో ఏం చేస్తారంటే ఇప్పుడు గూగుల్ కానీ, లేకుంటే మైక్రోసాఫ్ట్ కానీ, లేకుంటే ఫేస్బుక్ కానీ, ఇటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ని పిలిచి వాళ్ళ ప్లాట్ఫామ్ని ఏ కంట్రీ కూడా, ఏ పొలిటికల్ పార్టీ కూడా తమ స్వప్రయోజనాలకి ఉపయోగించడానికి వీలు లేదని చెప్పి, వీలు లేకుండా చేస్తామని వాళ్ళ దగ్గర వాగ్దానం తీసుకుంటామని చెప్పాడు. దీనివల్ల చైనా ప్రాబల్యం పూర్తిగా తగ్గుతుంది. బైడెన్ చేసిన ప్రతిపాదనలు కూడా ఇండియాకి అనుకూలంగా ఉన్నాయి తప్ప ఏది వ్యతిరేకంగా లేదు ఇప్పటికీ. భరణి కుమార్ గారు, H1B వీసా విధానాలకు సంబంధించి ట్రంప్ విధానాలతో సాఫ్ట్వేర్ కంపెనీలు చాలా ఇబ్బంది పడ్డాయి. అయితే H1B వీసా ఆంక్షలపై బైడెన్ ఎలాంటి స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉన్నారు? అలాగే H1B వీసా ఆంక్షలు తొలగించినట్లయితే మన దేశానికి కలిగే ప్రయోజనాలు ఏ విధంగా చూడాలి? ఈ లాస్ట్ 1 year లో ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో చెప్పినల్లా వింటుంటే మనకు డెఫినెట్ గా మంచి అడ్వాంటేజ్ ఉంటుందని ఎదురు చూస్తున్నామండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన లాస్ట్ 1 year లో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు చూసారంటే H4 EAD అది అబాలిష్ చేస్తానని చెప్పారు. అది కాకుండా H1 ఎక్స్టెన్షన్స్ కూడా అండి చాలా ఇబ్బంది పెట్టారు. ఎట్లా అంటే క్రైటీరియా ఒకటి ఉంది, ఏంటంటే మరి కాల్ ది స్పెషాలిటీ ఆక్యుపేషన్ అంటారు. అంటే ఆ H1 దేని సంబంధంగా ఇస్తున్నారంటే ఒక వ్యక్తి ఒక స్పెషాలిటీ ఆక్యుపేషన్ తో ఉంటే, స్కిల్డ్ పర్సన్ అయితే ఆ డెఫినేషన్ మీద వాళ్ళకి H1 ఇచ్చేవాళ్ళమాట. ఆ డెఫినేషన్ కూడా ఏం చేస్తారంటే దాన్ని నారో చేస్తారు, చాలా తగ్గించారు. సో దట్ ఎక్కువ అందరికీ H1 రాకూడదని ఒక ఐడియాతో చేశారన్నమాట. అది కాకుండా ఇప్పుడు థర్డ్ పార్టీ సైట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ H1 పోయే వాళ్ళంతా ఏం చేస్తారంటే చాలా కన్సల్టింగ్ కంపెనీస్ కూడా వాళ్ళ క్యాండిడేట్స్ తీసుకెళ్ళి వాళ్ళ క్లయింట్ ప్లేస్ లో పనిచేస్తారన్నమాట. ఇప్పుడు మీరు క్లయింట్ సైడ్ లో పనిచేశారంటే మీకు వీసా ఓన్లీ 1 year ఎక్స్టెండ్ చేస్తామని చెప్పి అది చేశారు. దాదాపు 3 years చేసే ఎక్స్టెన్షన్ 1 year చేశారు. ఇది ఇట్లా ఉన్నప్పుడు లాటరీ సిస్టమ్ కూడా అబాలిష్ చేస్తామని చెప్పారు. ఇట్లా ప్రతి దానికి ఒక్కొక్క ఇష్యూ మీద వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకురావడం కానీ, ఇట్లాంటి ఒక కర్బ్స్ పెట్టడం కానీ, కొత్త బిల్స్ ఇంట్రొడ్యూస్ చేయడం కానీ, ఇది వచ్చి ఏమవుతుందంటే ఒక ప్లానింగ్ లేకుండా చేసిన వల్ల మన ఇండియన్ కంపెనీస్ కానీ ఏ గ్లోబల్ కంపెనీస్ H1B స్పాన్సర్ చేసే వాళ్ళ, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కంపెనీస్ మాత్రం కాదండి, ఈ రోజుకి దాదాపు 30 to 40% ఆఫ్ ద కంపెనీస్ H1B స్పాన్సర్ చేసే వాళ్ళంతా అమెరికన్ కంపెనీస్. గూగుల్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, సిస్కో కానివ్వండి, వాళ్ళంతా చాలా IBM
ప్రధానంగా మన దేశం నుంచి విద్యా ఉద్యోగ అవకాశాల కోసం అమెరికా వెళ్ళే యువతకు ముఖ్యంగా అక్కడ ఎలాంటి సానుకూల పరిస్థితులు భవిష్యత్తులో కనిపించబోతున్నాయి? ఖచ్చితంగా మంచి ఒక ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు చాలా ఆస్పిరేషన్స్ ఉన్నాయి మన స్టూడెంట్స్ దగ్గర. అందరూ ఇక్కడ పని చేసిన తర్వాత యూఎస్కి వెళ్ళాలి, జాబ్ చేసుకోవాలి, లేకపోతే పై చదువు చదవాలని చెప్పి చాలా ఒక ఆస్పిరేషన్స్ ఉంది. ఇప్పుడు బైడెన్ గారి నిర్ణయం వల్ల నాకు ఖచ్చితంగా ఐ టెల్ యూ 2 థింగ్స్ అండి. స్టూడెంట్స్ పోయడానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఓపీటీ అని ఒక వీసాస్ ఇస్తారు. ఆ ఒక కోర్స్ 2 years ఎంఎస్ చేశారంటే దాని తర్వాత ఓపీటీ ఇస్తారు. ఆ ఓపీటీని కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ట్రంప్ గారి అడ్మినిస్ట్రేషన్ లో 1 year తగ్గించారు. సో అది తర్వాత స్టెమ్ మీద ఉంటే ఇంకొక 2 years ఎక్స్టెండ్ చేస్తాము. ఇట్లాగా డిఫరెంట్ పాలసీస్ చేంజ్ చేస్తున్నారు. బైడెన్ గారు ఐ థింక్ దట్ ఈస్ గోన్ రిలాక్స్ దట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గివింగ్ ఓపెన్ ఓపీటీ వీసా లిమిట్ ఇవ్వడానికి ఈజ్ ఆల్సో డూయింగ్ దాట్. ఓకే. ఇది కాకుండా H1B వీసాస్ లిమిట్స్ ఇంక్రీజ్ చేస్తారంటే 65 + 20 అనేది 85 అనేది ఇంకా కొంచెం బాగా విస్తరించి చేశారంటే ఐ థింక్ మోర్ పీపుల్ విల్ బి ఏబుల్ టు గో దేర్. డాక్టర్ రమేష్ బాబు గారు, చైనాతో అమెరికాకి ఇప్పటికీ అనేక సమస్యలు ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఈ సమస్యలు మరిన్ని పెరిగే అవకాశం కూడా ఉంది. మరి ఈ పరిస్థితుల్లో చైనా ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయాలంటే భారత్తో స్నేహం అనేది అమెరికాకు ఎంత కీలకం కాబోతోంది? ముఖ్యంగా ఆసియా ఖండంలో భారతదేశానికి సంబంధించినంత వరకు, చైనాకి సంబంధించినంత వరకు ఈ 2 దేశాలను చూసినప్పుడు సార్, అమెరికాకి ఆసియా ఖండం మొత్తంలో ఒక భారతదేశమే ఒక సిల్వర్ లైనింగ్ అండి. అంటే మనమే వాళ్ళకి ఆశ, మనమే ఒక రకమైన ఆప్టిమిజము, ఒక రకమైన మంచి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వాళ్ళకి ఇస్తున్నాం. ఎందుకంటే అతి పెద్ద ప్రజాస్వామ్యం, అతి పురాతన ప్రజాస్వామ్యం 2 దేశాల కలయిక అని చెప్పాను ఇందాక. ఇండియా యాజ్ ఎ కంట్రీ got to play an important role and they know in the overall US grand strategy. అమెరికా యొక్క భారీ ప్రపంచానికి సంబంధించినంత వరకు ఒక వ్యూహంలో ఒక భారతదేశం ఒక ఇంపార్టెంట్, ఒక అత్యంత ముఖ్యమైన భూమిక పోషిస్తంలో ఎటువంటి సందేహం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, చైనాని అడ్డుగోడగా వేయగలగటానికి క్వాడ్ అంటే అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ ఈ 4 దేశాలు కలిసి చైనాకి అడ్డుగోడ వేయడానికి ఈ 4 దేశాల కలయిక జరుగుతుంది. అంటే మిడిల్ పవర్స్ అయిన ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా కలిసి వన్ ఆఫ్ ద సూపర్ పవర్స్ అయిన అమెరికాతో కలిసి చైనాకి చెక్ పెడతాం. ఇది 2వ వ్యూహం. 3వ వ్యూహం దక్షిణాసియాకు వచ్చినప్పుడు ముఖ్యంగా ఆఫ్ పాక్ రీజియన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ రీజియన్ లో ఉన్న ఉగ్రవాద మూకల్ని అరికట్టడానికి కానీ, దట్ కుడ్ బి అంటే ఇప్పుడు ISIS స్పిల్ ఓవర్ కానీ, లేదా LET లష్కర్ ఈ తైబా స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ కానీ, ఇలాంటి ఉగ్రవాద సంస్థలను ఎదుర్కోవడానికి కూడా అమెరికా ఆఫ్ పాక్ రీజియన్ లో ఇండియా మీద తప్పనిసరిగా ఇప్పుడు ఆధారపడుతుంది. నెంబర్ 3. నెంబర్ 4, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉందో సిపెక్ అంటారు, CPEC, ముఖ్యంగా మన కారకోరం హైవే నుంచి ఆల్ ద వే గోయింగ్ టు యూరోప్ వరకు, దానికి సంబంధించినంత వరకు అతి ముఖ్యమైన ఘట్టం ఇంకోటి చెప్తాను ఏంటంటే సార్, బ్రెజిల్ 1 Belt 1 Road ఇనిషియేటివ్ అంటారు చైనా, లేదా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటారు BRI. అంటే BRI ఇనిషియేటివ్ ద్వారా చైనా ప్రపంచంలో ఆఫ్రికా ఖండంలో, ఆసియా ఖండంలో, ఐరోపా ఖండంలో చాలా దేశాలని తన గుప్పిట్లో తీసుకుంటుంది. ముఖ్యంగా భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న ఇటు మయన్మార్ కానీ, కింద ఉన్న శ్రీలంక కానీ, పైన ఉన్న బంగ్లాదేశ్ కానీ, పక్కన ఉన్న పాకిస్తాన్ కానీ, ఇంకొద్ది యువతలో ఉన్న ఇరాన్ కానీ, వీటన్నిటిలో చైనా భారతదేశానికి సంబంధించినంత వరకు ఒక పద్మ వ్యూహంలోకి నెడతానికి ఎంట్రాప్మెంట్, ఎన్లార్జ్మెంట్, ఎన్సర్కిల్మెంట్ విధానాలు వస్తుంది. వాటినన్నింటినీ బ్రేక్ చేయడం కోసం అమెరికా భారతదేశం యొక్క మద్దతు తీసుకొని, భారతదేశం అమెరికా మద్దతు, జపాన్ మద్దతు, ఆస్ట్రేలియా మద్దతు తీసుకొని, రష్యాతో కూడా మనం సానుకూలంగా జాగ్రత్తగా ముందుకు తీసుకొని మనం ఏం చేయాలంటే ఎడ్యుకేట్, ఎంపవర్, ఎక్స్పాండ్, చైనీస్ ఎంట్రాప్మెంట్, ఎన్లార్జ్మెంట్, ఎన్సర్కిల్మెంట్ అనే E3ని మన E3 ద్వారా, మన E3 ఏంటంటే ఎడ్యుకేట్ చేయాలి మన ప్రజలను కానీ, మన ఇంపార్టెంట్ ఫోర్సెస్ కానీ, తర్వాత ఎంపవర్ చేయాలి, వాళ్ళని ఎక్స్పాండ్ అవుతాం. ఈ 3టికి మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. చైనా పట్ల ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోంది. చైనాతో అమెరికా కూడా అనేక సమస్యలున్నాయి. చైనా ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయాలంటే భారత్ వంటి నమ్మకమైన మిత్రదేశం అమెరికాకు ఎంతో అవసరమని అంటున్నారు నిపుణులు. ఇది నాటి ప్రతిధ్వని. నమస్కారం.